సో ఫస్ట్ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి లెట్స్ కాల్ అ ఫస్ట్ డాగ్ హరి. ఇక్కడ స్టాక్స్, అక్కడ స్టార్స్, అక్కడ మూను, మొత్తం ఒక విశ్వాన్ని చూసినట్టే ఉంది నాకు అక్కడ. బేసిక్గా టీవీ అనేది ఒక ఎమోషన్. నేను అప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఒక ఏరియాలో కలుసుకుని అరే మళ్ళీ మనం హాస్టల్కి వెళ్ళిపోతున్నారా, సో సీడీ ప్లేయరు సీడీలు తెచ్చుకొని సినిమాలు వేసుకున్నారా అన్నాడు. ఇప్పుడు మందు, స్టఫ్, సోడా ఇలాంటివనేవి ఎంత మంచి కాంబినేషనో, అప్పట్లో సీడీ ప్లేయరు, సీడీ, టీవీ ఈ మూడు అంత మంచి కాంబినేషన్ అప్పట్లో. సో ఇలా సీడీ ప్లేయరు, సీడీలు వేసుకుందాం డిసైడ్ అయిపోయాం. అందరూ సీడీ షాప్కి వెళ్ళి సీడీలు కొనాలి సార్. అక్కడ వెళ్ళా, అన్నా మీకు మా నాన్న తెలిసేటన్నా, తెలియదురా తమ్ముడు, నేను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదురా. అయితే స్వారీ ఆంటీ అని సినిమా వచ్చింది, ఆ సీడీ ఇస్తావిటన్ని. ఆయన ఇలా చూశాడు, తమ్ముళ్ళు హాస్టల్ నుంచి వచ్చారేంట్రా? అవునన్నా, నీకెలా తెలుసు? కళ్ళల్లో కనబడుతుందిరా మొత్తం. ఇది ఎవడింట్లో టీవీ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవడింట్లో కనెక్ట్ చేద్దామని భయమే. ఫస్ట్ ఒకరిని అడిగాం, వద్దన్నాడు. సరే ఇంకో సుధీర్ లాంటి అడిగితే అప్పటి వరకు టీవీ పనిచేస్తుంది అన్నాడు. అరే మా టీవీ చుక్కలు వస్తుందిరా, పని చేయట్లేదు అన్నాడు. బేసిక్గా ప్రతి ఒక్కడు భయపడుతున్నాడు, కానీ అందరికీ చూడాలని ఉంది. సో ఎవడో ఒకడు బకరాగడ దొరికాడు, ఆడింట్లో మేము ఫిక్స్ అయిపోయాం. సీడీ ప్లేయరు, సీడీ తీసుకొని ఇంటికి వెళ్ళాం సార్. ఫస్ట్ తలుపేస్తాడు సార్ ఒకడు, తలుపేసి ఒక దుప్పటి, 2 దుప్పట్లు, 3 దుప్పట్లు, 4 దుప్పట్లు, కిటికీలు వేస్తాడు, దానికి 4 టవల్ వేస్తాడు. మొత్తం ఇల్లు మొత్తం ఒక హర్రర్ సెట్లా రెడీ చేస్తారు. ఎంత దూరి కూడా రాదు, ఎంత వెలుతురు కూడా రాదు అనమాట. అలా రూమ్ రెడీ చేస్తారా. ఇప్పుడు ఈ సీడీ ప్లేయర్ టీవీ మీద పెడతాడు, దానికి 2 జాక్స్ ఉండేవి సార్ అప్పుడు సీడీ ప్లేయర్కి. ఆ 2 జాకులు పట్టుకొని ఈ టీవీ కనెక్ట్ చేసేవాడు ఎలా ఫీల్ అయిపోతాడు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కన్నా గొప్పగా ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఓరా బొంగ, అందులో రెడ్ వైట్ 2 ఉంటాయి, ఆ 2 అందులో పెడితే అయిపోద్ది. ఈ లోపు ఇంకొకరు ఉంటాడు కదా అవినాష్ లాంటాడు, తొందరగా సీడీ కనెక్ట్ చేయరు. సరే ఇంత కనెక్షన్లో మొత్తానికి టీవీకి సీడీ ప్లేయర్ కనెక్ట్ చేసాం సార్. లోపల సీడీ పెట్టాం, స్విచ్ ఆన్ చేసాం, టైటిల్ పడింది సార్, సారీ ఆంటీ అని టైటిల్ పడింది. సారీ అంటే ఆయన టైటిల్ ఇలా వెళ్ళింది సార్, ఆంటీ ఇలా వచ్చింది, కరెంటు పోయింది సార్. అది సేమ్ అవే ఎక్స్ప్రెషన్ సార్. అక్కడ కరెంటు పోయింది, మా వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు, షిట్ కరెంటు పోయింది, ఆంటీ వచ్చింది, కరెంటు పోయింది, కరెంటు వస్తుంది. బయట బెల్లు, ఎవడింట్లో అయితే వేస్తామో వాళ్ళ నాన్న వచ్చాడు అనమాట. అరే ఎవర్రని అడిగాడు, అవన్నీ డోలుకున్నవన్నీ తీసేసి తలుపు తీస్తాం, వాళ్ళ నాన్న లోపలికి వచ్చాడు. లోపలగానే అరే ఏంట్రా కుర్రాలు ఏం చేస్తున్నారు రా అనేసి అంటే, ఏం లేదు అంకుల్ హాస్టల్ నుంచి వచ్చాం కదా, కంబైన్డ్ స్టడీస్. అదిరా కుర్రోళ్ళు అంటే మీర్రా. టీవీకి ముందు ఇక్కడ వేసాడు చైరు, ఎదురుగా టీవీ ఉంది. ఎరా వాటర్ తీసుకురారా అన్నాడు. ఈడు వాటర్ తెస్తూ ఉణుకుతూ తెచ్చాడు, ఇలా బాటిల్ తీసాడు, ఇలా తాగాడు, కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది, ఆ బాటిల్స్ ఇలా పెట్టి ఇలా చూసాడు, ఎదురుగా సారీ అంటే అని వచ్చింది సార్. అక్కడ సారీ అంటే అని వచ్చింది, మేము అందరం ఇక్కడ సారీ అంకుల్ అని పట్టుకోవాలి. ప్లేయర్ కనెక్ట్ చేసి టీవీ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది మ్యూట్ చేయాలి. ఓ డైరెక్ట్ సౌండ్ వస్తుంది. ఇది నా ఫ్రెండ్స్ చెప్పారు బేసికల్ ఎలా అని చెప్పనని అన్నారు వాళ్ళు. అలా అని చెప్పనంటే నాకు అసలు అలవాటు లేవు అండి. చైర్మన్ గారు గుడ్. అంటే ఎవడైనా ఒకసారి బ్యాక్కి వెళ్ళి రికలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. ప్రతి వాళ్ళ టీనేజ్ లో ఇలాంటి నాటీ థింగ్స్ చేస్తూనే ఉంటారు. సో సుధీర్ తెలియదు అన్నట్టుగా నాటకాలు వేస్తున్నాడు, కానీ మరి టిప్స్ ఎలా ఇచ్చాడు? మ్యూట్ పెట్టాలి, దాన్ని సౌండ్. నా ఫ్రెండ్స్ నాకు చెప్తే నేను విన్నాను, ఇది నాకు తెలియదు ఎప్పుడు అని చెప్పాను. నా ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్పారు అలాగా, అరే మేము ఎప్పుడు అలాగా ఇలాగా అని చెప్పానంటే ఏ మన కుదిర ఇలాంటివన్నీ మనం ఎంతసేపు చదువుకొని ప్రయోజకులు అవ్వాలి అని ఉండేది ఆ టైంలో. గుడ్, అది బాగుంది. థ్యాంక్ యూ సార్.